వెల్కమ్ టు శ్వేత న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆల్ఫోర్స్ మహిళా డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు. పాల్గొన్న శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యు ఉమేష్ కుమార్. అలరించిన బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు, దాండియా ఆటలు. సర్కస్ గ్రౌండ్ లో ఎగ్జిబిషన్. జమాతే హింద్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాన్స్ రూపంలో వినూత్న సందేశాలు. కలెక్టరేట్ ఎదుట ఫ్లాట్ ఓనర్లు ధర్నా నిరసన. డ్రైనేజీ రోడ్లు, కరెంటు, నీటి సౌకర్యం, పార్కు, ముఖద్వారం లాంటి సౌకర్యాలను వెంటనే కల్పించాలని డిమాండ్. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుకొమ్మగా నిలిచి విశ్వవ్యాప్త ఖ్యాతిని ఆర్జించింది బతుకమ్మ పండుగ. తెలంగాణ పండుగలు అందరూ సంబరంగా జరుపుకునే ఈ వేడుక ప్రకృతిని ఆరాధిస్తూ అనుబంధాలను గుర్తు చేస్తూ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెబుతుంది. బతుకమ్మ పండుగను అద్భుతమైన పూల ఉత్సవంగా, ప్రకృతిని పూజించే పండుగగా 9 రోజులు ఎంగిలి పూల బతుకమ్మ ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగిసే రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగ అని కిమ్స్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ సాకేత్ రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని బతుకమ్మ పండుగ ప్రాశస్త్యాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని కళాశాల ప్రిన్సిపల్ బి అర్జునరావు, గౌతమ్, అధ్యక్షులు, సిబ్బంది, 450కి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. సాంప్రదాయ ఉయ్యాల పాటలతో ఆహుతుల మనసును విద్యార్థులు రంజింపచేశారు. కిమ్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో మరియు హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా మెయిన్గా మన 2 తెలుగు రాష్ట్రాల్లో భాగంగా మనం బతుకమ్మ కానీ దసరా కానీ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మెయిన్గా ఈ బతుకమ్మ యొక్క విశిష్టత ఏంటంటే ఇది పూలతోని చేసే ఫెస్టివల్. ఇది పూలతో అమర్చి ఒక గుడి ఆకారంలో చేయడం జరుగుతుంది బతుకమ్మని. సో ఇది 9 రోజులు జరుపుకోవడం జరుగుతుంది. ఇది అందరూ స్త్రీలు పాల్గొనడం జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల లోపల స్త్రీలందరూ పాల్గొని ఘనంగా బతుకమ్మ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. సో ఇది మన దగ్గర ఇప్పుడు డిగ్రీ కానీ పీజీ స్టూడెంట్స్ కానీ మరియు హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కానీ ఒక 2 డేస్ నుంచి దాన్ని ప్రిపేర్ చేసి ఘనంగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకొని ఆడడం జరిగింది. బతుకమ్మ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ప్రతి ఒక్క పువ్వు గురించి చక్కగా ఆనందంగా జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మేము బతుకమ్మ పండుగ చాలా సంతోషంగా జరుపుకుంటాము. ఈ పండుగ మా కాలేజీలో ఉన్న వాళ్ళందరం కలిసి కూడా చక్కగా జరుపుకుంటున్నాం. మాకు ప్రతి ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతాయి. ఈరోజు మా కాలేజ్లో తెలంగాణ పండుగ బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము. స్టూడెంట్స్ అందరూ విధంగా రకరకాల బతుకమ్మలు వాళ్ళ ఐడియాస్తో చేశారు. మన బతుకమ్మ అనేది మనకి రాష్ట్ర తెలంగాణ పండుగ. అమావాస్య రోజు మొదలుకొని 9 రోజులు జరుపుకుంటాము సద్దుల బతుకమ్మ వరకు. బతుకమ్మ పండుగ అనేది మనకు తెలంగాణలో చాలా పెద్దదైన పండుగ, చాలా ప్రత్యేకమైన పండుగ. ఎందుకు వచ్చింది అంటే శివుడి దగ్గర నుంచి పార్వతీదేవి దూరం అయింది, ఒక రాక్షసుడు అనేవాడు దూరం చేశాడు. దానికి మనము అమ్మవారిని మళ్ళీ స్వామి దగ్గర పిలిపించుకోవాలని 8 రోజులు 9 రోజులు బాగా కష్టపడి అమ్మవారిని స్వామి దగ్గర పిలిపించుకోవడానికని బతుకమ్మ స్టార్ట్ చేసినాము. దీన్ని 9 రోజులు చేసుకుంటాము. మన పెద్ద బతుకమ్మ ఆడేది సద్దుల బతుకమ్మ అంటారు. ముఖ్యంగా భాద్రపద మాసంలో అమావాస్య రోజు స్టార్ట్ అవుతుంది. ఆల్ఫోర్స్ మహిళా డిగ్రీ పీజీ కళాశాలలో కళాశాలకు చెందిన జాతీయ సేవా పథకం కల్చరల్ క్లబ్ సంయుక్తంగా బతుకమ్మ సంబరాలను శుభం గార్డెన్స్లో చాలా ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలకు కళాశాల కరెస్పాండెంట్ శ్రీ వి రవీందర్ రెడ్డి, శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యు ఉమేష్ కుమార్ని ముఖ్య అతిథిగా సాదరంగా ఆహ్వానించి బతుకమ్మ సంబరాలను జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. విద్యార్థినులు, మహిళా అధ్యాపకులు రంగురంగుల రకరకముల పూలతోటి బతుకమ్మలని అందంగా తయారు చేశారు. ప్రాంగణాన్ని ముగ్గులతో అలంకరించి బతుకమ్మ ఆటలని ఆనందోత్సవాలతో ప్రారంభించారు.
ప్రారంభించారు. బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ దాండియా ఆటలతో కోలాటాలతో పండుగ వాతావరణాన్ని కల్పించారు. కళాశాల కరస్పాండెంట్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ పువ్వులను పూజించే సంస్కృతి తెలంగాణలోని ఉంది. దేశంలో మట్టిని, నీళ్లను మరియు గురువులను పూజించే పురాతనమైన సంస్కారం మనదని, దానిని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉందని అన్నారు. ఈ ఉత్సవాలకు శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ యు ఉమేష్ కుమార్, కళాశాల కరస్పాండెంట్ వి రవీందర్ రెడ్డి, ప్రిన్సిపల్ గోలి శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపల్స్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఎన్ రజిత, జె ఆంజనేయులు, సంతోష్, రమేష్, అధ్యాపక బృందం, కల్చరల్ క్లబ్ సభ్యురాళ్లు, విద్యార్థినులు పాల్గొన్నారు. తెలంగాణకు సాంప్రదాయమైన బతుకమ్మ పండుగలో ఇక్కడ ఆల్ ఫోర్స్ కాలేజీలో జరుపుకోవడం చాలా సంతోషం. సో నన్ను ఇక్కడ గెస్ట్గా పిలిచినందుకు ఆల్ ఫోర్స్ అధినేత నరేందర్ గారికి మరియు వాళ్ళ బ్రదర్ రవీందర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. సో తెలంగాణ ఇంతకుముందు తెలంగాణ రాకముందు బతుకమ్మ అంటే ఎవరు తెలియదు, కానీ ఒకసారి తెలంగాణ వచ్చిన తర్వాత ఊరున వాడవాడన ఇటీవలే నేను విదేశాలకు వెళ్ళినాను. అక్కడ కూడా వాళ్ళు సెప్టెంబర్ 15 నుండి ఘనంగా బతుకమ్మ పండుగ వివిధ పట్టణాల్లో వాషింగ్టన్ DC, తర్వాత హూస్టన్, షార్లెట్, తర్వాత షికాగో, డల్లాస్, ప్రతి ఊరు ఎక్కడైతే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసినంటే మన తెలంగాణలో బతుకమ్మ పండుగ ఎంత వైభవం చెప్తో అంతకనే డబుల్ త్రిబుల్గా వాళ్ళు విదేశాలు జరుపుకుంటున్నారు. అంటే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయినటువంటి బతుకమ్మ యొక్క సంబరాలను ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనకు తెలుసు, బతుకమ్మ అంటే 9 రోజులు ఆడపడుచులు, కాలనీవాసులు కానీ కుటుంబ సభ్యులతో అందరితోటి కూడా జరుపుకుంటారు. మరి ఇలా కళాశాలలో ఇలాంటి బతుకమ్మ సంబరాలు ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణలో వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఫ్రెండ్స్ తోటి బతుకమ్మ జరుపుకోవడం అనేది చాలా వాళ్ళకు ఇష్టంగా ఉంటుంది. ఎందుకంటే కుటుంబ సభ్యులతోటి, కాలనీవాసులతోటి కాకుండా ఫ్రెండ్స్ తోటి బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం అంటే వాళ్ళకు ఒక తీయని మరుపుగా ఉంటుంది అని తెలియజేస్తున్నాను. ఇవాళ మన బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఇట్లనే జరుగుతుంది. చాలా వైబ్రెంట్గా జరుగుతుంది, ఎలిగెంట్గా జరుగుతుంది. బతుకమ్మలు చూస్తూనే ఉంటారు, ప్రతి క్లబ్ నుండి వస్తుంది బతుకమ్మ. సో చాలా సంతోషంగా ఉంది ఇలా జరుపుకోవడం. అందరు పాల్గొంటారు, చాలా బాగా జరుగుతుంది. ఈరోజు ఇక్కడ శుభం గార్డెన్స్లో ఆల్ ఫోర్స్ ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ వాళ్ళు అండ్ అక్షయ కాలేజ్ వాళ్ళు కలిపి ఇక్కడ బతుకమ్మ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ అన్ని ఇయర్స్, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్స్ అండ్ ఫ్యాకల్టీ మొత్తం అందరితోని గెస్ట్ని కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. చాలా ఘనంగా జరుపుకున్నాం. అమెరికాలో వాషింగ్టన్ డీసీలో జరిగిన గ్లోబల్ 300 కాపు అసోసియేషన్ వారి ఆత్మీయ మహాసభలో పాల్గొని అమెరికా పర్యటన దిగ్విజయంగా ముగించుకొని కరీంనగర్కి విచ్చేసిన మాజీ డిప్యూటీ మేయర్ చెల్లా స్వరూపరాణి, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చెల్లా హరిశంకర్లను నేడు వారి అభిమానులతో పాటు మిత్రులు, పలు సంఘాల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. శాలువాలు కప్పి పుష్పగుచ్చం అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంకమ్మ తోటలోని మీకోసం కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలోని ఎంఆర్ మున్నూరు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు నాంచారి రాజయ్య, ప్రధాన కార్యదర్శి వేదాంతం సత్యనారాయణ, కోశాధికారి సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, 37వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆర్ఏ రవిగౌడ్, 55వ డివిజన్ అధ్యక్షులు చేతి చంద్రశేఖర్, 55వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్, 14వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎడబోయిన శ్రీనివాసరెడ్డి, యువజన సంఘాల అధ్యక్షులు సత్తినేని శ్రీనివాస్, పల్లవి, స్వచ్ఛంద సేవా సంస్థ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మొడ్నాల రాజు మరియు ఆయా సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వారి యొక్క మిత్రులు తదితరులు పాల్గొన్నారు. అంగారిక టౌన్షిప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట
ఫ్లాట్ ఓనర్లు ధర్నా నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత 30 ఏళ్ల క్రితం అప్పటి కలెక్టర్ ఆదేశాల మేరకు వేలంపాటల ద్వారా అంగారిక టౌన్షిప్లోని ఫ్లాట్స్ తీసుకున్నామన్నారు. అంగారిక టౌన్షిప్ అసోసియేషన్ అధ్యక్షులు రఘుశంకర్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన హామీల మేరకు టౌన్షిప్లో డ్రైనేజీ, రోడ్లు, కరెంటు, నీటి సౌకర్యం, పార్కు, ముఖద్వారం లాంటి సౌకర్యాలను వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. టౌన్షిప్లో డిటిసిపి హెచ్ఎండిఏ నిబంధన ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని పలువురు పాల్గొన్నారు. కరీంనగర్ సమీపంలోని రామకృష్ణ కాలనీలో 3 సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వెంచర్లో మరి కనీసమైనటువంటి సదుపాయాలు కల్పించబడలేదు. ఆనాడు వాళ్ళు హామీ ఇచ్చినటువంటి అంశాలన్నీ కూడా ఉల్లంఘించబడ్డాయి. ఈ 3 సంవత్సరాలలో ప్లాట్ యజమానులంతా కూడా తీవ్ర నైరాశ్యానికి గురవుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కోసం ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే 2022 జూన్లో మరి మొదటి దఫా బహిరంగ వేలం నిర్వహించినప్పుడు ఆనాడు ఉండబడేటువంటి జిల్లా కలెక్టర్ గారు, ఆనాడు ఉండబడేటువంటి జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ప్రీ బిడ్ సమావేశాలు ఏర్పాటు చేసి ఈ టౌన్షిప్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, అంటే ప్రధానంగా రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నీటి సదుపాయము, విద్యుదీకరణ సౌకర్యము, అట్లాగే పార్కు యొక్క అభివృద్ధి, అట్లాగే మరి ముఖద్వారం ఆర్చ్ నిర్మాణం కూడా చేస్తామని చాలా మరి చెప్పినటువంటి సందర్భంలో మరి ఇక్కడ ఉండబడేటువంటి యజమానులంతా కూడా గవర్నమెంట్ని విశ్వసించి అధికారులు ఇచ్చినటువంటి వాగ్దానాల పట్ల నమ్మకాన్ని కలిగి మరి వేలాది రూపాయలు పెట్టి మరి ఆ యొక్క ప్లాట్ కొనుగోలు చేయడం అనేటువంటి జరిగింది. జమాతే హింద్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని కరీంనగర్లో సర్కస్ గ్రౌండ్లో టాల్స్ రూపంలో ఏర్పాటు చేశారు. ఆనాడు పలు సందేశాలు ఇవ్వటం జరిగిందన్నారు. ప్రజలు ఎలా జీవించాలనే ఉద్దేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, మేధావులు పాల్గొని మాట్లాడారు. కోటా చైర్మన్ అంజిరెడ్డి మాట్లాడుతూ ప్రజలు మనిషి ఏ విధంగా ఉండాలనే టాల్స్ రూపంలో ఏర్పాటు చేసి వివరించారన్నారు. ఈ కార్యక్రమంలోని ఎంఐఎం జిల్లా అధ్యక్షులు, జమాతే హింద్ అసోసియేషన్ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఇస్లామీ హిందూ ఆర్గనైజేషన్స్ వారు ఈరోజు ఈ సర్కస్ గ్రౌండ్లో 3 రోజుల పాటు ఎక్స్పో ప్రదర్శించడం జరిగింది. ఇందులో ఒక మనిషి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే తర్వాత ఈ తదనంతరం ఎలా ఉంటాడు అనే దానిపైన క్లియర్గా అన్ని స్కూల్స్ కానీ వాళ్ళ ఆర్గనైజింగ్ టీమ్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత ఆ టీచర్స్ అన్నీ ఎలా ఉండాలి, ఒక మనిషి ఏ విధంగా ఉంటే మనకి ఫ్యూచర్లో బాగుంటుంది, అందరూ ఇట్లాంటి మతాలకి కులాలకి అతీతంగా అందరు మనుషులు మెదులుకోవాలని వారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి చెప్పినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు. 3 రోజుల ఎక్స్పో ఎగ్జిబిషన్ కార్యక్రమము సర్కస్ గ్రౌండ్లో నిర్వహించడం జరిగింది. దీంట్లో 70 స్టాల్స్ ఉన్నాయి. ప్రతి స్టాల్లో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవనం గురించి అతను చెప్పినటువంటి బోధనలపై స్టాల్స్ పెట్టాము. మనిషి ఏ విధంగా జీవించాలి, మరణాంతరం ఏమవుతుంది, మంచి చెడు ఏది అనేటటువంటి విషయాలు, మద్యపానము, ఆ తర్వాత వడ్డీ అనేటటువంటిది, తల్లిదండ్రుల సేవ అనేటటువంటిది, మొత్తం మన జీవన శైలిలో ఏవైతే రుగ్మతలు ఉన్నాయో వాటిని ఎత్తి చూపడం, మరి దానికి ఏ విధమైనటువంటి పరిష్కారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపెట్టారు, అది స్టాల్స్ రూపంలో చెప్పడం జరిగింది. మరి ఈరోజు 19 రోజు రాత్రి 9 గంటలకు ఒకటి కవి సమ్మేళనం కూడా ఉంది. ఆ తర్వాత 2వ రోజు 21 ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతూ ఉంటుంది. కరీంనగర్ నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ కార్యాలయాన్ని శుక్రవారం రోజున దుర్షేడు మాజీ ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్రావు కలిసి కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ గారికి ఒక వినతి పత్రం సమర్పించారు. ఈ 21వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న బతుకమ్మ పండుగను దృష్టిలో ఉంచుకుని ఇటీవల కరీంనగర్ మున్సిపాలిటీలో విలీనమైన దుర్షేడు డివిజన్లో పలు ఏర్పాట్ల కోసం ఆయన అధికారులను కోరారు. వినతిలో పేర్కొన్న ముఖ్య అంశాలు ఇవే: బతుకమ్మ ఆడే ప్రదేశాల్లో ఉన్న గుంతలు, పూడికతో పాటు చిత్తడి తొలగించాలి, నిమజ్జనం జరిగే ఇరుకుళ్ల వాగు వద్ద శుభ్రత, డస్ట్ పూరింపు, విద్యుత్ లైటింగ్ ఏర్పాట్లు చేయాలి, దసరా సందర్భంగా జరిగే దుర్గామాత ఊరేగింపు కోసం రోడ్లు సరిగ్గా మెరుగుపరచాలని సంపత్రావు తెలిపారు. దుర్సేడు శ్మశాన వాటికలో కనీస సదుపాయాలు లేవు. ముఖ్యంగా మహిళలు దహన కార్యక్రమం తర్వాత ఆరుబయట స్నానం చేస్తూ ఉండటం బాధాకరంగా ఉందన్నారు. మహిళల కోసం ప్రత్యేక స్నానాల గదులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
యోగా నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ప్రముఖ యోగా గురువు మర్రి రాజేందర్ అన్నారు. భగత్ నగర్లోని 12వ డివిజన్లోని వార్డు కార్యాలయంలో దాదాపుగా 25 మంది మహిళలకు ఉచితంగా యోగా శిక్షణ ఇస్తున్నారు. ఇటువంటి రుసుము లేకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న తన తపన సంకల్పమని అన్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు మాట్లాడుతూ తాము గత కొద్ది రోజులుగా యోగా నేర్చుకుంటున్నామని, తమకు యోగా వలన ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. యోగా గురువు మర్రి రాజేందర్ 25 మంది మహిళలకు యోగా మ్యాట్లను దాదాపు 25 మందికి ఉచితంగా అందజేశారు. మా 12వ డివిజన్ పరిధిలో గల భగత్ నగర్ శాంతినగర్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాత మున్సిపల్ యోగా పార్కు స్థలంలో గౌరవ యోగా గురువులైనటువంటి మా అన్నగారు మర్రి రాజేంద్రన్న గారు ఈరోజు మా కాలనీలో ఉన్నటువంటి చిన్న నుంచి పెద్ద అనే తేడా లేకుండా అందరికీ యోగా అనేది ఈ రోజులలో 100% కరెక్టు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలంటే యోగా చేయాలి అనే ఒక సంకల్పంతో ఈరోజు మా పార్కు స్థలంలో దాదాపు ఇప్పుడు ఒక రోజు ఒక 20 మందిని తయారైతే ఈరోజు ఒక 50 మంది తయారైనరు. ఇంకా దినదినం అభివృద్ధి చెందాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఇక్కడ అందరూ కూడా మహిళలు ఒక 25 మంది మహిళలు వస్తారు. ఒక 1 వీక్ లోపలనే చాలామందికి చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ చేపిస్తే ఇక్కడ ఏంటంటే కంటిన్యూగా చేసుకోవడానికి వీలుంది. ఇది డిస్టర్బ్ అయ్యే ప్రసక్తి లేదు. ఇక్కడ చాలా మంచి గ్రౌండ్ ఉంది కాబట్టి దీన్ని చేసుకోవాలనే ఉద్దేశంతో నేను సీనియర్ సిటిజన్ డే కేర్ సెంటర్లో చేయించేవాడిని. అది కంటిన్యూ అవుతుంది, వేరే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడ దీన్ని ఒక 1 మంత్ కంటిన్యూ చేసి దీన్ని కూడా ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇక్కడ కల్పించాలనే ఉద్దేశంతో నేను చేశాను. తర్వాత వీళ్ళు ఏంటంటే మ్యాట్లు తెచ్చుకోమంటే ఒకళ్ళు టవల్ తెచ్చుకుంటారు, ఒకళ్ళు చెద్దరు తెచ్చుకుంటారు, ఒకళ్ళు లుంగి తెచ్చుకుంటారు. ఇది బాగుండదు కాబట్టి నేను ఒక 20 మ్యాట్స్ పర్చేజ్ చేసి వీళ్ళకి ఇస్తే ఏమైందంటే తప్పకుండా వచ్చి యోగా చేయాలనే ఉద్దేశం ఉంటుంది కాబట్టి వాళ్ళను ఆ ఉద్దేశం దృష్టిలో పెట్టుకొని నేను ప్రతి ఒక్కరికి ఒక మ్యాట్ సప్లై చేయాలనే ఉద్దేశంతో 20 మ్యాట్స్ తెప్పించాను. వీళ్ళందరూ మాకు రిలీఫ్గా ఉన్నది, మంచిగా నడుస్తున్నాం, చేస్తున్నాం, మెట్లు దిగుతున్నాం, అన్నీ అవుతున్నాయి. తెల్లందాకా మంచి నిద్ర కూడా పడుతుంది. నాకు సార్ చెప్పినట్టు ఫాలో అవుతున్నాం. అందరికీ మ్యాట్లు ఇస్తాను. ఎందుకు? యోగా నేర్చుకుంటాను. మేము ఇట్లా క్లాత్స్ తెచ్చుకుంటున్నాం, అన్ని క్లాత్లు పెట్టుకుంటున్నామని సారు తీసుకొచ్చిండ్రు మ్యాట్లు. డబ్బులు ఎవరు ఇచ్చిరమ్మా? డబ్బులు సారే తెచ్చుకున్నారు, మేము ఇవ్వలేదు. అన్నీ సారే చూసుకుంటున్నారు, మేము 1 రూపాయి కూడా ఇవ్వలేదు. సంగీత, కౌశల్ సంగీత, నాకు బాగా తిమ్మిర్లు వచ్చేది, నాకు కూర్చుంటానికి చేత కాదు, నాకు శ్వాస రాకపోవు, నాకు బాగా ఇబ్బంది ఉండే. రాత్రికి నేను నైట్లో బాగా ఏడ్చేది. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా మండల అధ్యక్షులు కోడే రమేష్ ఆధ్వర్యంలోని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. అతి పురాతనమైన హనుమాన్ టెంపుల్ వద్ద చెత్త చెదారం, పిచ్చి మొక్కలు వాటిని తొలగించి టెంపుల్ శుభ్రపరిచి అనంతరం పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కోడే రమేష్, బీజేపీ రాష్ట్ర నాయకులు కొక్కు దేవేందర్ యాదవ్, అధికార ప్రతినిధి దేవసాని కృష్ణ, సేవాపక్షం కన్వీనర్ కొత్త స్వామి ఏలేందర్, మండల ప్రధాన కార్యదర్శి విఘ్నేష్, మల్లేష్ యాదవ్, సీనియర్ నాయకులు సర్వోత్తం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని చేపట్టినటువంటి సేవా పక్వాడ్ అంటే సేవాపక్షం కార్యక్రమాన్ని 17 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పురాతనమైన హనుమాన్ టెంపుల్ వెంకటాద్రి చెరువు పైన ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి చెత్త అవన్నీ తీసేసి మంచిగా శుద్ధి చేసి హనుమంతునికి పూజలు నిర్వహించడం జరిగింది. ఇది మేము ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ ఈరోజు నరేంద్ర మోడీ గారు 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 17 నుంచి వెళ్ళి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తున్నటువంటి సేవాపక్షంలో భాగంగా నేడు గంభీరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో అతి పురాతనమైన హనుమాన్ టెంపుల్ వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరం కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నాము.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి న్యాయవాదులు నిరసన తెలిపారు. న్యాయవాదులపై జరుగుతున్నటువంటి దాడులను ప్రభుత్వాలు అరికట్టి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. మెట్రోపాలిటన్ కోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ మరియు ఇతర న్యాయవాదులపై జరిగిన దాడిని హుస్నాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని ఖండిస్తున్నట్లుగా న్యాయవాదులు తెలిపారు. సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలని ధర్నా చేస్తుంటే పోలీసులు ఆయనను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో న్యాయాన్ని రక్షించే న్యాయవాదులకే రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకువచ్చి అక్రమంగా అరెస్ట్ చేసిన న్యాయవాది విష్ణువర్ధన్ రెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. జరిగినటువంటి మెట్రోపాలిటన్ కోర్టుకు సంబంధించినటువంటి న్యాయవాది అరుణ్ కుమార్ గారు అదేవిధంగా మిగతా న్యాయాలయాలపై దాడి చేయడం జరిగింది. ఈ విషయాన్ని మేము హుస్నాబాద్ బార్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా రోజు పెరుగుతున్నటువంటి న్యాయాలయాలపై దాడులను మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలని ధర్నా చేస్తుంటే వారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మేము ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఎందుకంటే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తేవాలని మన సంగారెడ్డి బార్ ప్రెసిడెంట్ అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు అక్కడ ధర్నా చేస్తుంటే పోలీసులు వారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజులలో రోజు పెరుగుతున్నటువంటి న్యాయాలయాలపై దాడులను మేము పూర్తిగా ఖండిస్తూ ఈరోజు ప్రజాస్వామ్యంలో ఒక న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. న్యాయాన్ని రక్షించేటువంటి న్యాయవాదులకి ఈరోజు రక్షణ లేకుండా పోతుంది. ప్రజాస్వామ్యంలో ఈరోజు న్యాయవాదులు కీలకమైన పాత్ర వహిస్తున్నారు. ముఖ్యంగా చట్టాలను తయారు చేసేటువంటి ప్రజాస్వామ్యంలో న్యాయవాదులు రక్షణ లేకుండా ఈరోజు దాడులు చేసే పరిస్థితి రోజు పెరుగుతున్నాయి. కాబట్టి మేము హుస్నాబాద్ బార్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమానికి బీజేపీ మండల అధ్యక్షులు కోడే రమేష్ ఆధ్వర్యంలో శక్తి కేంద్రం ఇన్ఛార్జి పంత్యం ఆంజనేయులు మంగళారతుల ఆంజనేయులు నేతృత్వంలో విద్యార్థులకు బీజేపీ నాయకులు ప్రధాన ఉపాధ్యాయులు కలిసి విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఎస్ఆర్ నిధుల ద్వారా బండి సంజయ్ కానుకగా పార్లమెంటు పరిధిలో గల 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ చేయటం హర్షించదగ్గ విషయమని, గతంలో ఎంతో మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహించిన ఇలాంటి ఆలోచనలు ఎవరూ చేపట్టలేదని, ఈ మంచి కార్యక్రమం చేపడుతున్న బండి సంజయ్కి మల్లారెడ్డిపేట గ్రామస్తుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కొక్కో దేవేందర్ యాదవ్, శక్తి కేంద్రం ఇన్ఛార్జి పత్యం ఆంజనేయులు, బీజేపీ సీనియర్ నాయకులు మంగళహారతులు ఆంజనేయులు, రామ్రెడ్డి, సందీప్ రెడ్డి, బూత్ అధ్యక్షులు బాల్ లింగం, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు విఘ్నేష్ గౌడ్, మల్లేష్ యాదవ్, బీజేపీ నాయకులు గాండ్ల రాజం, నాగరాజు రెడ్డి, మందీప్ రెడ్డి, గాండ్ల ఆంజనేయులు, కంఠం రాజు, మల్లయ్య, మందార్ రవి, సోమరపు మధు, మెతుకు బాబు, అరుణ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ట్రంప్ విసిరినటువంటి బాణం రివర్స్ చేయడం జరిగింది. ట్రంప్కే గుచ్చుకుని వెళ్ళి ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు మోడీ గారు. అంటే మనం ఎంత స్ట్రాంగ్నో అర్థం చేసుకోండి. విన్నారా? అవసరమైతే దేశంలో ఉన్నటువంటి 150 కోట్ల మందిని మోడీ వెనకాలే నడవడానికి సిద్ధంగా ఉన్నాం. మొన్ననే చూసాం పాకిస్తాన్ యుద్ధంతో. అది ఊరికే మనకి రాలే గెలుపు. అదొక 10-15 ఏళ్ళ మోడీ యొక్క కృషి ఫలితం. సుమారు 200 దేశాలు చుట్టి ప్రదర్శన చేసి వచ్చాడు. తన పదవి కాలంలో విమానం ఎక్కుతున్నాడు, దిగుతున్నాడంటే ఏదో సరదాగా ఉంటారు అందరు. కానీ ఇట్స్ ఎ గ్రేట్ స్టోరీ బిహైండ్ దట్. ఇట్ ఇస్ ఎ లాట్ ఆఫ్ వర్క్. కాబట్టి వారి గురించి మనం ఎంత చెప్పినా కూడా తక్కువే. వారిని పొగిడేంత పెద్దవాళ్ళు మనం కాదు. సరైన సమయానికి స్కూల్కి చేరుకొని మంచి విద్యని అభ్యసించి మంచి మార్కులతో మీరు పాస్ అయి మా బండి సంజయ్ అన్న గారికి జన్మదినం మీరు రిటర్న్ గిఫ్ట్ గా మీ ఉత్తీర్ణ శాతాన్ని ఇవ్వాలని మా మండల శాఖ తరఫున మేము ఆశిస్తా ఉన్నాము. అదేవిధంగా రానున్న అంటే ఇప్పుడు 9వ తరగతి వాళ్ళు 10వ తరగతి వస్తారు. మా బండి సంజయ్ గారు ఉన్న 3 సంవత్సరాల 10 కాలం కూడా ప్రతి 10వ తరగతి విద్యార్థులందరూ కూడా సైకిల్ పంపిణీ చేస్తామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. దానికి మా మండల శాఖ తరఫున బండి సంజయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలోని డప్పు కళాకారులకు గోపగోని బుచ్చి లింగయ్య లక్ష్మీగారుల జ్ఞాపకార్థంగా వారి కుమారులు గోపగోని రాజయ్య, గోపగోని శంకర్, గోపగోని సారయ్య గౌడ్, గోపగోని పరిశ్రమలు డప్పు కళాకారులకు టీ-షర్ట్స్తో పాటుగా దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం చేస్తామని ఈ సంవత్సరం డప్పు కళాకారులకు టీ-షర్ట్లతో పాటుగా దుస్తులు పంపిణీ చేశామన్నారు. మా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నా వాళ్ళు ఆత్మశాంతి చేకూరాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలోని మాజీ సర్పంచ్ ఆరెల్లి సుజాత, రమేష్, నక్కల కుమరయ్య, పెంగిలి మల్లారెడ్డి, పులసాని సునీల్ రావు, కుసా సతీష్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. ప్రతి సంవత్సరం మాతు పుత్రులకు ఇచ్చేటువంటి భోజన తాంబూలాలకు అటువంటి కార్యక్రమంలో మా కుటుంబం అందరం కలిసి కూడా అయ్యారు. పెద్దలకు బియ్యం ఇవ్వడం జరిగింది. వారితో తట్టుగా మా బంధుమిత్రులందరికీ కూడా సహపంక్తి భోజనం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు మా తల్లిదండ్రుల యొక్క స్మారకార్థం మా పెద్దన్న ఏదైతే సరే మా దగ్గర ఉన్నటువంటి దళిత సోదరులందరికీ ఏదైతే బ్యాండ్ డప్పు వాయించే అటువంటి కళాకారులకు 10 మందికి వారి యొక్క టీషర్ట్ కానీ, ధోతి కానీ, తర్వాత బనియన్ కానీ, కండువ కానీ ఇవ్వడం జరిగింది. మా యొక్క తల్లిదండ్రుల యొక్క ఆత్మశాంతి చేకూర్చే విధంగా సరే ఏదో రకంగా ఒక రకమైనటువంటి కార్యక్రమంలో చేసినందుకు వారికి మనశ్శాంతి కలగాలనే ఉద్దేశంతో కోరుతాం. పాఠశాలల్లో చదివే విద్యార్థులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో అల్లరిగా మాట్లాడుతూ తినటం, ఇంకా టైంపాస్ చేయటం కామన్. విద్యార్థుల అల్లరిని తగ్గించడం కోసం ఓ వినూత్న కార్యక్రమానికి అక్కడి ఉపాధ్యాయులు శ్రీకారం చుట్టారు. దీంతో ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల హాజరు శాతం పెరగడంతో పాటు వారి ప్రవర్తనలో కూడా మార్పును తీసుకొచ్చింది. ఇంతకీ ఆ ఉపాధ్యాయులు తీసుకొచ్చినటువంటి వినూత్న కార్యక్రమం ఏంటి? విద్యార్థులు వచ్చిన మార్పు ఏంటి? ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు తీసుకున్నటువంటి వినూత్న కార్యక్రమంపై ప్రత్యేక కథనం. అదేంటి ఏదో వినూత్న కార్యక్రమం అని విద్యార్థులతో రేడియో జాకీలు మాట్లాడినట్లు చూపిస్తున్నారు అనుకుంటున్నారా? అయితే మీరు విన్నది నిజమే. వాళ్ళు అక్కడి పాఠశాలలో రేడియో జాకీలే. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నా పేరు అక్షయ్, నాతో ఉన్నది నిషిత. మీరు వింటున్నది వాయిస్ గ్రీన్ FM 674.26. ఏయ్ నిషిత, 1.1 నీకిది తెలుసా అంటూ అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వర్తమాన వ్యవహారాలతో సంభాషణ సాగుతోంది. అయితే వీరు రేడియో జాకీలు కాదు, పెద్దపల్లి జిల్లా ధర్మారం ఆదర్శ పాఠశాల విద్యార్థులు. నిత్యం భోజన విరామ సమయంలో ఈ బడిలో జరిగే FM రేడియో స్టేషన్ కార్యక్రమం ఇది. పాఠశాలలో చదువుతున్న 30 మంది వాక్చాతుర్యం కలిగిన విద్యార్థులను ఎంపిక చేసి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. రోజుకు 2 విద్యార్థులు రేడియో జాకీలుగా 15 రోజుల్లో 30 మందికి అవకాశం వచ్చేలా ప్రోగ్రాం డిజైన్ చేశారు. ఇక పాఠశాల పని దినాల్లో రోజుకు ఒక అంశంతో విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా వర్తమాన అంశాలతో పాటు క్రమశిక్షణ, పొడుపు కథలు, జోకులు, మధ్యలో దేశభక్తి, పిల్లల పాటలు వినిపిస్తారు. మధ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయుల పుట్టినరోజు శుభాకాంక్షలు, సాధించిన విజయాలు, ప్రిన్సిపల్, క్లాస్ టీచర్ల ప్రకటనలు వస్తుంటాయి. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ TGMS. హార్ట్లీ వెల్కమ్ టు 674.26 TGMS వాయిస్ జీ గ్రీన్ FM రేడియో స్టేషన్. మన స్వరం మన స్టైల్లో. నేను మీ సంధ్య ఫ్రమ్ 9th B. నేను తెలంగాణ ఆదర్శ పాఠశాలలో చదువుకుంటున్నాను. కార్పొరేట్ స్కూల్లో ఎలా ఉంటుందో అంతకన్నా మంచి విద్య మాకు ఇక్కడ అందిస్తున్నారు. అలాగే మాకు ఇక్కడ కొత్తగా లంచ్ టైంలో FM రేడియో అనేది స్టార్ట్ చేశారు.
ఈ ఆర్డర్ మా ప్రిన్సిపల్ సార్ ఇచ్చినా కానీ నరేంద్ర బాబు సార్ దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. మమ్మల్ని ఒక 30 మెంబర్స్ని ఒక టీం లాగా చేశారు. ఒక్కొక్క వీక్లో ఒక్కొక్కరికి ఒక 2 మెంబర్స్ని ఒక్కొక్క జోడీలాగా చేసి మాకు ఈ సెగ్మెంట్స్ ఇస్తున్నారు. మేము ఇది లంచ్ టైంలో చెప్తున్నాము. అందరూ ఇది వింటూ చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉంటాయి. మోటివేషన్ మండే, టాలెంట్ ట్యూస్డే, వెల్నెస్ వెనస్డే, థాట్ఫుల్ థర్స్డే, ఫన్నీ ఫ్రైడే, సక్సెస్ఫుల్ సాటర్డే అని ఇలాగా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క సెగ్మెంట్ని పెట్టి మాకు సార్ ఇస్తున్నారు. మేము ఇది చెప్పడం, ఇందులో మాకు ఆపర్చునిటీ కలగడం మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. FM రేడియో అంటే హైదరాబాద్ లాంటి నగరాల్లోనే కనిపిస్తుంది, కానీ మాకు ఇక్కడ ధర్మారంలో కూడా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సార్ ప్రిన్సిపల్ సార్కి నరేంద్ర బాబు సార్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆల్ఫోర్స్ మహిళా డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు. పాల్గొన్న శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యు ఉమేష్ కుమార్. అలరించిన బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు, దాండియా ఆటలు. సర్కస్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్. జమాతే హింద్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాన్స్ రూపంలో వినూత్న సందేశాలు. కలెక్టరేట్ ఎదుట ఫ్లాట్ ఓనర్లు ధర్నా నిరసన. డ్రైనేజీ రోడ్లు, కరెంటు, నీటి సౌకర్యం, పార్కు, ముఖద్వారం లాంటి సౌకర్యాలను వెంటనే కల్పించాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.